వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ముందు నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ కేపీహెచ్బి సాయిబాబా టెంపుల్లో ఇదిగోండి యేసు ప్రభు ఫోటో పెట్టి పూజ చేస్తున్నారు. ఈ పంతులను అడిగితే ఈయనకేం తెలియదు అంటాడు. అక్కడ చైర్మన్ అడిగితే చైర్మన్ ఏమో అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే అంటాడు. మరి ఏ చర్చిలో సాయిబాబా ఫోటో ఉందో మనం అడుగుదాం. ఇక్కడ కేపీహెచ్బి సాయిబాబా టెంపుల్లో ఇదిగోండి యేసు ప్రభు ఫోటో పెట్టి పూజ చేస్తున్నారు. ఈ పంతులను అడిగితే ఈయనకేం తెలియదు అంటాడు. అక్కడ చైర్మన్ అడిగితే చైర్మన్ ఏమో అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే అంటాడు. మరి ఏ చర్చిలో సాయిబాబా ఫోటో ఉందో మనం అడుగుదాం. ఇక్కడ కేపీహెచ్బి సాయిబాబా టెంపుల్లో ఇదిగోండి యేసు ప్రభు ఫోటో పెట్టి పూజ చేస్తున్నారు. ఈ పంతులను అడిగితే ఈయనకేం తెలియదు అంటాడు. అక్కడ చైర్మన్ అడిగితే చైర్మన్ ఏమో అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే అంటాడు. మరి ఏ చర్చిలో సాయిబాబా ఫోటో ఉందో మనం అడుగుదాం. సో చూసారు కదా, ఇది నిన్న కుక్కట్పల్లి పరిధిలోని వెంకట్ నగర్ కాలనీ, భాగ్యనగర్ కాలనీలో ఉన్న సాయిబాబా టెంపుల్లో జరిగింది. క్రిస్మస్ కాబట్టి నిన్న అందరూ దేవుళ్ళు ఒకటే అని సాయిబాబా ఆలయంలో, కుక్కట్పల్లిలోని సాయిబాబా ఆలయంలో క్రిస్మస్ వేడుకలు చాలా గ్రాండ్గా చేశారు. చూశారు కదా, యేసు ప్రభుకు కొబ్బరికాయ కొట్టిండ్రు, యేసు ప్రభుకు దీపం పెట్టిండ్రు, యేసుకి మాలలేసేసిండ్రు. ఏంది స్వామి ఇదంతా అని పూజారిని అడిగితే పూజారేమో నాకు తెలియదు అన్నారు. ఇక దానికి కమిటీ అట, ఆ కమిటీ ఆయనేమో అందరూ దేవుళ్ళు ఒకటే అని చెప్తాడట. సార్ చెప్పిన మిమ్మల్ని అడుగుతున్నా, నిన్న యేసు పుట్టినరోజు అంటూ వాళ్ళు క్రిస్మస్ చేసుకోవడంతో పాటు మనకు తులసి పూజ ఉంది. మరి ఆ చర్చిలకు వెళ్ళి ఒక తులసి మొక్క పెట్టి పూజ చేయమంటారా? అందరు దేవుళ్ళు ఒకటే కదా సార్. అంటే హిందూ ఆలయాల్లో కూర్చొని ఈడ చెప్పడమే కాదు కదా, ఈ పనికి మళ్ళీ చర్చిల్లో కూడా చెప్పాలి కదా. సరే, తులసి పూజ ఏముందమ్మా, అది మనం ఎక్కువ చేసుకోం కదా అంటే, ఇక రేపు సంక్రాంతి వస్తుంది, ఈసారిని అందరు పట్టుకోండి. ఆ టెంపుల్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళు, ఈ కమిటీ మెంబర్ ఎవరో మాట్లాడిన ఆయన ఆయన పట్టుకోండి. సంక్రాంతి సంబరాలు కూడా చర్చిల్లో చేపిస్తాడు. అక్కడ పాలు పొంగిస్తారు, మన హిందూ పద్ధతిలో బొట్లు పెట్టిస్తాడు, ప్రసాదం ఇప్పిస్తాడు. ఇజ్జత్ లేదు మనకు అసలు. ఏంది మన బతుకులు, గలీజ్ అనిపిస్తలే. మీరు మేము ఒకటే అని భాయి అని మనమే తిరగడము, సర్వే జన సుఖినో భవంతు అని మనం అనడము, వాళ్ళ క్రిస్మస్ వస్తే కేకులు మనమే తినడం. కానీ ఏ రోజైనా మీ చేతులతో ఇచ్చిన ప్రసాదం తిన్నారా? గప్పుడన్నా తెలవట్లే వాళ్ళు మనం ఒకటి కాదు అని. అలా వాళ్ళు ఆలోచించరు. అలా ఆలోచించిన వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదని గుళ్ళోకి తీసుకొచ్చి పెడుతున్నారు. ఇజ్జత లేని పనులన్నీ. నిజంగా ఇట్లాంటి వాళ్ళని చూస్తే మస్తు కోపం వస్తుంది. ఎంత కోపం అంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు గుళ్ళో యేసు ప్రభు ఫోటో పెట్టి పూజలు చేసినట్టు ఒక క్రిస్టియన్ ఇంట్లో హనుమాన్ చాలీసా పెట్టించగలుగుతావా? దమ్ము ధైర్యం నీకుందా? లేకపోతే నువ్వు కూడా కన్వర్ట్ అయిపోయి గీ గుళ్ళో కమిటీ మెంబర్గా ఉన్నావా? కన్వర్టెడ్ క్రిస్టియన్వా? అందుకే నీ అత్యుత్సాహాన్ని, లేకపోతే నీ పాస్టర్ల ముందు, నీ మతం ముందు, ఇగో హైందవ ధర్మ ఆలయంలో కూడా నేను చేసినాను గొప్పలు చెప్పించుకోవడం కోసం పెట్టినవా? ఏం ఆలయంలో అయ్యగారు పూజారిని అడుగుతున్నా, ఏం సార్ ఏం తెలియదా? మరి మీరుండేందుకు? అర్చకులు ధర్మాన్ని నిలబెట్టడానికి గుళ్ళలో ఉండాలా? అన్యమతస్తులే తీసుకొచ్చి పెట్టి బాయి హల్లెలూయా హల్లెలూయా అని భజనలు చేయించడానికి కాదు. ఎంత దిక్కుమాలిన పని. మీలాంటి వాళ్ళ వల్లే ఈరోజు సనాతన ధర్మం సర్వనాశనం అయిపోతుంది. అత్యంత డేంజర్ ఎవరంటే ఇగో ఇలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళను ఏమన్నా తక్కువే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది, నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది. ఆర్ వాయిస్ కంటెంట్ చాలా బాగుంది, సమాజానికి, దేశానికి, ధర్మానికి ఉపయోగపడుతుంది అని ఆలోచించే వాళ్ళు మీకు తోచిన ఆర్థిక సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.